హలో గైస్, నమస్తే. ఈ రోజు అయితే నేను సునీత విలియమ్స్ గారి గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. అసలు ఈవిడ అంతరిక్షంలో ఉన్నారు కదా, అక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ తిరిగి భూమి మీదకి ఎప్పుడు వస్తారు, అండ్ అలాగే ఆవిడ లైఫ్ స్టైల్ గురించి కూడా మనం ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేసుకుందాం. నాసా అమెరికా నేవీ మాజీ కెప్టెన్ సునీత విలియమ్స్ గారు అనమాట. ఈవిడ ప్రస్తుతానికి అయితే అంతరిక్షంలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2024 జూన్ లో బుచ్ విల్మోర్ గారు అలాగే సునీత విలియమ్స్ గారు వీళ్ళిద్దరూ అయితే అంతరిక్షానికి బయలుదేరారు. సో అక్కడ 8 డేస్ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. కాకపోతే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అయినాయి అనమాట. సో దాని వల్ల వాళ్ళైతే అక్కడే ఉండిపోయారు. అయితే వీళ్ళిద్దరిని తిరిగి భూమి మీదకి తీసుకురావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనేక ప్రయత్నాలు చేస్తుందన్నమాట. కానీ అక్కడ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. బ్యాటరీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అమెరికా నుంచి పంపించడం కూడా చాలా కష్టమైపోతుంది. యాక్చువల్ గా మార్చ్ లో అంటే నెక్స్ట్ మంతే వెళ్ళి తిరిగి తీసుకొద్దాం అనుకున్నారు. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏప్రిల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే ఎంత టైం పట్టిద్దో వీళ్ళు కూడా క్లారిటీ లేదు. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని తొందరగా క్లియర్ అయిపోయి వాళ్ళిద్దరూ తొందరగా భూమి మీదకి రావాలని కోరుకుందాం. అయితే వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా, సో అక్కడైతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళకి అసలు నడవడానికి గాని, కూర్చోవడానికి గాని, పడుకోవడానికి గాని అసలు వీలు ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న గ్రావిటీ వల్ల ఎప్పుడు గాల్లోనే తిరుగుతా ఉంటారన్నమాట. సో దాని వల్ల మొత్తానికి అసలు నడవడం అంటే ఏంటో కూడా మర్చిపోయానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ వెళ్ళి 7, 8 మంత్స్ అయిపోతుంది కదా, సో దాని వల్ల ఇంకా వాళ్ళ బాడీ కూడా దానికి సపోర్ట్ చేయట్లేదన్నమాట. ఈ విషయాలన్నీ స్వయంగా ఆవిడే చెప్పారు. ఈ సునీత విలియమ్స్ గారు 1965 సెప్టెంబర్ 9న యూక్లెడ్ నగరంలో అయితే పుట్టారనమాట. ఈ సునీత విలియమ్స్ గారు 195 డేస్ అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డుని కూడా సృష్టించారనమాట. ఈ సునీత విలియమ్స్ గారి ఫ్యామిలీ మదర్, ఫాదర్ అండ్ బ్రదర్, సిస్టర్ ఇలాగ 4 మెంబర్స్ ఉన్నారనమాట ఈవిడతో పాటుగా. ఈవిడ మైకేల్ జేని మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు, సునీత విలియమ్స్ గారి క్లాస్మేట్. ఈవిడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఈవిడ యునైటెడ్ స్టేట్స్ నవల్ అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అలాగే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని కూడా తీసుకున్నారనమాట. ఈవిడ 1998 లో అంతరిక్ష యాత్రలో శిక్షణ స్టార్ట్ చేశారనమాట. ఈ సునీత గారు అమెరికా ఏజెన్సీ నాసా మిషన్ ఎన్టీఎస్ 116, ఎక్స్పెడిషన్ 14, ఎక్స్పెడిషన్ 15, ఎన్టీఎస్ 117, సోయస్ టీమ్ తో సహా 30 డిఫరెంట్ అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలు అయితే నడిపారు. సునీత గారికి 2008 లో భారత ప్రభుత్వం నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట. ఈ సునీత విలియమ్స్ గారు సెకండ్ లేడీ అన్నమాట అంతరిక్షంలో అన్ని డేస్ ఉండడము. సో ఈవిడకి ఆల్రెడీ 195 డేస్ అంతరిక్షంలో ఉన్న అనుభవం ఉంది కాబట్టి సో ఈవిడ ఇప్పుడు వరకు అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నారు అనమాట. దాంతో పాటుగా ఈవిడికి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ అంట. అసలు ఇన్ని డేస్ ఫ్యామిలీని వదిలేసి జస్ట్ 8 డేస్ ఉండి వచ్చేస్తారు అనుకున్న వాళ్ళు ఇన్ని మంత్స్ నుంచి అక్కడే ఉంటున్నారు. ఇది చాలా అంటే చాలా కష్టమైన పని. సో చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. సో తొందరగా వీళ్ళిద్దరిని భూమి మీదకి తీసుకురావాలని కోరుకుందాము. సో మనకి తొందరగా టెక్నికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి తొందరగా వాళ్ళిద్దరిని భూమి మీదకి రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళు కొన్ని డేస్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రావిటీ అంతా వేరు, మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదంతా చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళ బాడీలో అయితే చాలా చేంజెస్ వస్తాయి. సో వాటికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది వీళ్ళు మళ్ళీ రికవరీ అవ్వడానికి. సో చూద్దాం ఏమవుతుందో. తొందరగా అయితే వీళ్ళు భూమి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.